యూఆర్ ఆల్ రెడీ? అభిషేక్ గారు రెడీ? రెడీ సార్, రెడీ. శివాయ విష్ణవాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగం విష్ణోశ్చ హృదయగం శివ. శివుడు విష్ణువు రెండు ఒకటే, ఏకరూపం. మీకు మంచి శక్తినిచ్చి ఇంత గొప్ప సినిమాని తీయించారు వాళ్ళిద్దరే. అండ్ అంతే పెద్ద సక్సెస్ ఆ దేవుళ్ళిద్దరూ మీకు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంత హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఐ రియల్లీ తెలుగు వాళ్ళ గొప్పతనంతో ప్రపంచం దద్దరిల్లిపోవాలి 3వ తారీఖున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అది. అండ్ హీరో మీ ఇప్పుడు ఇక్కడ మీరు చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు చేశారు. అండ్ ది లివింగ్ లెజెండ్ చిరంజీవి గారు చేశారు. ఇప్పుడు మీరు వెరీ వెరీ ఇనీషియల్ స్టేజెస్, సెకండ్ ఫిల్మ్కే మీకు అంత మంచి ఛాన్స్ వచ్చింది. అండ్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ దట్? సార్, క్యారెక్టర్ రాగసాధు నా సెకండ్ మూవీకే ఇంత క్యారెక్టర్లో ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ రావడం అంటే ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయింది సార్. ఫస్ట్ ఎందుకంటే ఎందుకు చేయలేను అందరూ చేస్తావా చేయవా కాకుండా ఎందుకు చేయలేని ఆలోచించాను అనమాట ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు. అండ్ ఆ మూమెంటే ఫిక్స్ అయిపోయినా చెయ్యాలని చెప్పి యాక్టింగ్ ఫస్ట్ సినిమా అయిపోయాక ఒక కసమీద ఉన్నోడికి ఇట్లాంటి స్క్రిప్ట్ వస్తే ఏం చేయగలుగుతారు అనేది చూపిద్దాం అనుకున్నా. సో అందుకే పర్ఫార్మెన్స్ నాకు ఏమైనా కానీ షూటింగ్లో జ్వరం కానీ ఏదైనా సరే 100% పెట్టి సినిమా తీశాను. సో అందుకే మీకు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ లెజెండ్స్ వాళ్ళిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు చేశారు లార్డ్ శివ క్యారెక్టర్. అండ్ నాకు సెకండ్ సినిమాకి రావడం అంటే ఆ శివుడి ఆశీస్సులు ఉన్నాయని నేను కోరుకుంటున్నాను. సినిమా మీద కూడా ఆయన ఆశీస్సులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఇంత భారీ బడ్జెట్ సినిమా పెట్టినా ఒక్కళ్ళ ఫేస్లో కూడా 1% కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నామంటే అదంతా శివయ్య లీలలే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కాదండి, మీరు స్పెషల్గా ఓకే, మీరు చాలా అదృష్టవంతులు, శివుడు అనుగ్రహం మీ మీద ఉంది, ఇదంతా శివలీల, అదంతా అగ్రీడ్. కానీ శివుడు ఆజ్ఞ లేదే చేమైనా కుట్టదంటారు కదా, ఇంత గొప్పగా జరగడానికి ఆయన అనుగ్రహమే. బట్ వాట్ ఈజ్ యువర్ మీరు తీసుకున్న జాగ్రత్తలు, నియమాలు, క్రమశిక్షణ, ఇవన్నీ వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేసినవి క్యారెక్టర్లు రామారావు గారు, చిరంజీవి గారు. దానికి మీరు చేసిన కృషి ఏంటి? నేను స్పెషల్గా అఖండాపుడు బాలయ్య బాబుని కూడా చూసా సార్. వెరీ గుడ్. ఆయన ఏంటంటే క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నాన్ వెజ్ తినకపోవడం, అసలు అంటే ఎంత నియమంగా ఉన్నాడో చూశారనమాట. స్పెషల్గా నా దగ్గర ఉండి చూశారనమాట. అండ్ నా లైఫ్లో నాకు అలాంటి నాగసాధు క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను కూడా అలానే రోజు పొద్దున్నే 3ంటికి లేచి శివుడికి అభిషేకం చేయడం కానీ, టెంపుల్ మొత్తం ఊడ్చి దేవుడికి కడిగేసి అభిషేకం చేసి. మీరే గుడి ఊడ్చేవారా? నేనే ఊడ్చాను సార్. గుడి ఊడ్చి అభిషేకం చేసి, అంటే షూటింగ్ స్టార్ట్ కాక 3 మంత్స్ టైం ఉన్నప్పుడు ఇవన్నీ చేసామన్నమాట దేవుడికి దగ్గరుండి. అంటే ఆయన నాకు ఏదో చెయ్యాలనిపించింది సార్, నాకు శివుడికి దగ్గర అవ్వాలనిపించింది. అదేంటో నాకు తెలియదు కానీ ఆ ఫీల్ వచ్చేసింది. డైలీ వెళ్ళి 41 days అభిషేకం చేసే దేవుడికి. ఆ టైంలో నేను చాలా రియలైజ్ ఏంటంటే మన ఇండియన్ పేరెంట్స్ కూడా ఇప్పుడు సనాతన ధర్మం అని అంటున్నారు, ఏదో పేరుకి అంటారు అనుకున్నాను. నేను ఆ 41 days చేసినాక నేను రియలైజ్ ఏంటంటే మన మైండ్, బాడీ, హెల్త్ అన్నీ పీస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో మన మైండ్ పీస్ఫుల్గా ఉంటే లైఫ్లో మనం ఏమైనా చేయగలుగుతాము. ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నా మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉండే అంటే, ఆ చలిలో ఎంత క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ఫీవర్ కానీ ఏది వచ్చినా కానీ ఆ శక్తి నాకు ఆ దేవుడే ఇచ్చిండు. దేవుడు మనని పరీక్ష పెట్టి తర్వాతకి ఇస్తారంటారు కదా, ఆ 41 days పరీక్షలాగా ఫీల్ అయ్యా. తర్వాత అదే పవర్తో షూటింగ్కి వెళ్ళా. ఆ పవరే మీరు ఈరోజు చూస్తున్నారు. షూటింగ్ సినిమాలో కూడా మీరు వాడు కొట్టే ప్రతి ఒక్క పంచుపై వెనక ఎంత పవర్ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది సార్. సో అంత నియమంగా, హార్ట్ఫుల్గా 100% పెట్టి సినిమా తీసిన. అభిషేక్ గారు సార్, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రకరకాల ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చ, ఎప్పుడు కొబ్బరికాయ కొట్టారో అప్పటి నుంచి చర్చ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ విరాట్ కర్ణ కొత్త హీరో, మీరు కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పేశారు 3 digits నెంబర్ అని చెప్పేశారు. ఆల్రెడీ 100 కోట్ల సినిమా కొత్త హీరోతో, కొత్త డైరెక్టర్తో ఏం తీస్తారు, ఎలా తీస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఏమైనా అంటే బయట మాట్లాడుకున్న జనాలు అసలు ఇంత అవ్వుద్దా, ఇంత అవ్వచ్చా అని రకరకాలుగా మాట్లాడుకున్నారుగా, ఇలాంటి ఈ మాటలు, ఈ కామెంట్స్, ఈ లెక్కలు మీ మీద ఒక డైరెక్టర్గా ఎంతవరకు ప్రెజర్ తీసుకొచ్చారు? చాలా ప్రెజర్ ఉండండి, కానీ వాళ్ళందరి కోసం రేపు షో చేస్తున్నాను. రైట్. వాళ్ళందరి కోసము వాళ్ళ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయో, క్వశ్చన్స్ ఏమున్నాయో
వాళ్ళకి ఫస్ట్ షోలోనే బుక్ చేసిన అందరికీ చూసి ఖర్చు ఎక్కడ అయింది ఏంటని అన్ని ఆన్సర్స్ వస్తాయి రేపు. అభిషేక్ గారు ఇక్కడండి. అభిషేక్ గారు సార్ ఇక్కడ సార్ సార్ ఫస్ట్ టైం గ్లింప్స్ చూసిన తర్వాత సార్ చాలా మెస్మరైజింగ్. ఇండస్ట్రీ ఒక మంచి సినిమా చూడబోతుంది, ఒక కొత్త టీంతో ఒక సినిమా అభిరుచి ఉన్నటువంటి ఒక నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తే ఎలాంటి కథలు వస్తాయి అనేది సో ఒక ఫస్ట్ గ్లింప్స్ చూపించారు. అందులో అనంత పద్మనాభ స్వామి విగ్రహం తయారీ కావచ్చు, అంటే మీరు కేవలం అది సెట్టే కావచ్చు, కానీ చూసే ఆడియన్కి ఒక డివైన్ పవర్ అనేది స్క్రీన్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో అనంత పద్మనాభ స్వామి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆ విగ్రహం ఆ మేకింగ్ కావచ్చు అవన్నీ కూడా, అంటే అక్కడ తీయనీయరు, ఏం ఫోటోషూట్ ఏమీ ఉండదు. సో మీ కళ్ళతో చూసిన దాన్ని తెర మీద మళ్ళీ కళ్ళకి చూపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సార్ రెక్కికి నేను డిఓపి సార్ ఇంకా అశోక్ సార్ టెంపుల్కి వెళ్ళినాము. అక్కడ మీరు అన్నట్టు ఫొటోస్ అక్కడ ఏమీ తీస్తానికి ఉంది, ఖాళీ యూజువల్గా చూసేసి వచ్చి ఒక పేపర్ మీద వేసేసి సార్ అది కన్వర్ట్ చేసిండు. సో వాట్ ఎవర్ అక్కడ ఫస్ట్ టైం ఏమైందంటే మాకు సార్ యూ షుడ్ సే దిస్ సౌందర్ సార్, మనం వెళ్ళినప్పుడు ప్రధాన అర్చకుడు వాళ్ళ టెంపుల్కి వెళ్ళినాం కదా మనం, ఒక్కసారి చెప్పండి. సో వీ స్పెంట్ అ డే ఇన్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక ఫుల్ డే స్పెండ్ చేసాం. వీ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్ అండ్ అఫ్ కోర్స్ అశోక్ గారికి ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్నీ ఆల్రెడీ తెలుసు. సో వీ అబ్జర్వ్ దట్ అండ్ వన్ మోర్ థింగ్ వీఆర్ వెరీ పర్టిక్యులర్ ఇస్ దాంట్లో ఏమి మన స్క్రిప్ట్లో దాంట్లో ఏది తప్పు జరగకూడదు అన్నదానికి వీ స్పోక్ టు ద మెయిన్ ప్రీస్ట్ దేర్ అండ్ ఫౌండ్ అవుట్ దట్ వీఆర్ డూయింగ్ అ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ మిథాలజికల్ ఫ్యాక్ట్. సో తప్పు ఏం జరగకూడదు అన్నదానికి వీఆర్ వెరీ కేర్ఫుల్. వీ స్పోక్ టు హిమ్ ఫర్ 1 hour, హీ బ్లెస్డ్ అస్ and then we went ahead. But all the detailing and this thing was observed by all of us and Ashok sir ki I mean we don't have to say he's సో గ్రేట్ జాబ్ సార్. అంటే చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ సినిమా సెట్ వరకే ఉంటుంది తప్ప ఆ డివైన్ పవర్ అనేది ఆడియన్స్లోకి తీసుకెళ్లేలా ఉండేది మీ వర్క్ అంతా కూడా కనిపించింది. సో గ్రేట్ టీమ్, గ్రేట్ ఎఫర్ట్ సార్. and even in that temple when we were shooting also none of us were it was రోజు ప్రీస్ట్లు వచ్చి అక్కడ ప్రే చేసి దాని తర్వాతనే షూటింగ్ మొదలవుతుంది and everybody left their slippers out. We had that divine vibe when we were doing that shoot. సో అభిషేక్ గారు, అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్కి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? కేవలం ఒక సినిమా చూసామనే తృప్తి ఉంటుందా, లేదంటే దాని నుంచి ఏం తీసుకెళ్తాడు? మన కల్చర్, మన రూట్స్, మన సనాతన ధర్మం దిక్కించి ఒక మెసేజ్ ఉంటుందండి. ఐ బిలీవ్ ఆ మెసేజ్ కరెక్ట్గా పాస్ అయిందని అనుకుంటున్నాను. సనాతన ధర్మం అంటే ఇందాక హీరో గారు చెప్పారు, కేవలం మాట్లాడుకోవడం కాదు, అది ఆచరణలో తీసుకొస్తే ఎలాంటి వైబ్స్ వస్తాయి, మనలో మన వ్యక్తిగతంగా ఎలాంటి మార్పు వస్తుంది అనేది ఇందాక విరాట్ గారు చెప్పారు. అలాంటి ఫీలింగ్ ఆడియన్లో ఖచ్చితంగా కలుగుతుందా? కేవలం సనాతన ధర్మం పేరుకు మాత్రమే సినిమా కోసం 100% కలుగుతుందండి, 100% కలుగుతుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ టుమారో. విరాట్ గారు, ముందందరూ కూడా ఇప్పటివరకు అందరూ కూడా ఈ సినిమా పెట్టిన ఖర్చు గురించే మాట్లాడారు. బట్ ఈ రోజు ఇదంతా చూసిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ కనపడుతుంది బేసిక్గా ఈ సినిమా మీద. ఎంత ఈ రోజు అందరూ ఈ సినిమాకి ఖర్చు ఎంత పెట్టారు అనుకుంటున్నారు, ఒక 5 days తర్వాత ఇంత డబ్బు ఎట్లా వచ్చిందని అనుకుంటారు. బట్ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది, దానికి తగ్గట్టు కాన్ఫిడెన్స్. విరాట్ కర్ణ గారు,